గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లని ఏ ఒక్కటి కూడా అదనంగా పెంచలేదు. వెబ్లో కొత్త వృద్ధులు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉండే ఆ అవకాశం కూడా లేకుండా తీసేశారు. ఆ ఆప్షన్ తీసేశారు. అందువలన గత 24 నెలలుగా ఒక్క దరఖాస్తు కూడా వెబ్లో నమోదు కాలేదు. ఒక్కరికి కూడా అదనంగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం ప్రారంభం కాలేదు. కానీ 2 సంవత్సరాల్లో దాదాపు 6.4 లక్షల మంది వృద్ధులు చనిపోవడం ద్వారా కానీ రకరకాల కారణాలతో వృద్ధాప్య పెన్షన్లు రద్దు చేయడం జరిగింది, తొలగించడం జరిగింది. కానీ అదనంగా పెంచింది ఒకటి కూడా లేదు. ఇటీవల కాలంలో జూన్ 12వ తేదీ కొత్తగా నమోదు చేసుకోవచ్చని, దరఖాస్తులు ఇవ్వచ్చని, కొత్త పెన్షన్ ఇస్తామని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం ద్వారా లక్షలాది మంది వృద్ధులు సచివాలయాల చుట్టూ తిరిగారు. కానీ వాస్తవం ఏంటంటే అధికారపూర్వకంగా ఆ అవకాశం ఇవ్వలేదు, చెప్పలేదు. ఆ వెబ్లో ఆ నెట్లో ఆ ప్రొవిజన్ కూడా కనిపించలేదు. గతంలో ఉన్న ప్రొవిజన్ని తీసివేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 99 పైసలకి వందలాది ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కానీ అతిపేదలకి, నిరుపేదలకి, వృద్ధులకి వాళ్ళకి ఇచ్చే కనీస పెన్షన్ ఇవ్వడానికి కూడా తనకి మనసొప్పటం లేదు. ఇది పేదల ప్రభుత్వమా లేక కార్పొరేట్ సంస్థల ప్రభుత్వమా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకని ఆటోమేటిక్గా 60 ఏళ్ళు నిండగానే పెన్షన్ వచ్చే విధంగానో అలాంటి ప్రొవిజన్ పెట్టకుండా 2 సంవత్సరాల పాటు ఒక్కరికి కూడా అదనంగా పెన్షన్ ఇవ్వకుండా ఉండటం అనేది ఏమాత్రం సమంజసం కాదు.